గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ మనము 7th క్లాస్లో స్క్వైర్, రెక్టాంగిల్, రాంబస్, ట్రయాంగిల్ అనే ఫిగర్స్ యొక్క ఏరియాస్ అనేది ఆల్రెడీ 7th క్లాస్లోనే నేర్చుకున్నాం. సో ఈ చాప్టర్లో వచ్చేసి ఏముంటుందంటే ట్రెపీజియము, సర్కిల్, సెక్టర్, క్వాడ్రిలేటరల్, సో వాటి యొక్క ఏరియాస్ అనేవి ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం అనమాట. సో దానికన్నా ముందు మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఏంటి? డూ దిస్ అని కొన్ని సమ్స్ ఇచ్చాడు. ఏంటంటే మనం ఆల్రెడీ 7th క్లాస్లో పారలోగ్రామ్, ట్రయాంగిల్, స్క్వైర్, రెక్టాంగిల్ గురించి తెలుసుకుని ఉన్నాం కదా. సో వాటి గురించే మళ్ళీ ఒకసారి రీకాల్ చేయడానికి మనకి కొన్ని సమ్స్ ఇచ్చాడు. సో ఆ సమ్స్ యొక్క ఏరియాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఇది ఎలా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి పారలోగ్రామ్ లాగా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ 2 సైడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే పారలోగ్రామ్. ఓకేనా? పారలోగ్రామ్. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇది బేస్ అవుతుంది కదా, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఓకేనా? ఇది బేస్, ఇది హైట్. సో మనకి ఫార్ములా ఏంటి, పారలోగ్రామ్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటి, బేస్ ఇంటూ హైట్. ఓకేనా? బేస్ ఇంటూ హైట్. బేస్ వచ్చేసి ఎంత మనకి 7 సెంటీమీటర్స్, అలానే హైట్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్ కదా. సో 7 4s ఏమవుతుంది, 28 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా? ఏరియాకి మనకి యూనిట్స్ ఏంటి, స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, ఇది ట్రయాంగిల్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ట్రయాంగిల్లో ఇది ఏమవుతుంది, ఇది బేస్ అవుతుంది కదా, ఇది బేస్ అవుతుంది, ఇది ఏమవుతుంది అంటే హైట్ అవుతుంది. ఓకేనా? ఇది బేస్, ఇది హైట్. బేస్ ఎంత ఇచ్చాడు మనకి, బేస్ అంటే బీ కదా. సో బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు, 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో బేస్ ఉంది, హైట్ ఉంది, ఏరియా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏరియాకి ఫార్ములా ఏంటి, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, 1/2 ఇంటూ బేస్ ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్, హైట్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏమవుతుంది, 2 1s 2 2s 4. అప్పుడు ఇంకేముంది, 7 ఇంటూ 2, 7 2s 14 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత, 14 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ కూడా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ట్రయాంగిలే ఇచ్చాడు. సో ఈ ట్రయాంగిల్లో మనకి ఏమి ఇచ్చాడు, హైట్ అనేది ఎంత ఇచ్చాడు, హైట్, ఇది హైట్ అవుతుంది కదా, ఈ హైట్ అనేది ఎంత ఇచ్చాడు, 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బేస్ అనేది 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1/2 బేస్ ఇంటూ హైట్ కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే 1/2 బేస్ ఎంత ఉంది మనకి, 5 సెంటీమీటర్స్, హైట్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్. చూడండి, 2 1s 2 2s 4. రిమైనింగ్ ఏముంటుంది, 5 ఇంటూ 2 ఉంది కదా. సో 5 2s ఏమవుతుంది, 10 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి మనకి, డయాగ్నల్స్ ఉన్నాయి. సో ఈ డయాగ్నల్స్ అంటే ఇది ఎలా ఉంది, రాంబస్ కదా. సో రాంబస్లో డయాగ్నల్స్ అంటే ఇది D1 అవుతుంది, ఇది మొత్తం ఏమవుతుంది, D2 అవుతుంది. ఓకేనా? D1 D2 అనేవి ఏంటి, రాంబస్లో డయాగ్నల్స్. సో మనకి డయాగ్నల్స్ ఉన్నప్పుడు దాని యొక్క ఏరియా అనేది ఎట్లా కనుక్కుంటాం, రాంబస్లో ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి, 1/2 D1 D2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, D1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈ 3 ఈ 2 పార్ట్స్ కదా, మొత్తం ఇది D1 అనే డయాగ్నల్ అనమాట. అంటే ఈ 3 + 3 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ D1 వస్తుంది. 3 + 3 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ D2 అనేది ఎంత, 4 + 4 ఈ 2 4స్ని యాడ్ చేస్తే మనకి D2 వస్తుంది. ఓకేనా? 4 + 4 అంటే 8 సెంటీమీటర్స్. D2 అనేది 8 సెంటీమీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 1/2 ఇంటూ D1 అంటే 6 ఇంటూ D2 అంటే 8. 2 1s 2 3s. రిమైనింగ్ ఏముంది, 3 ఇంటూ 8, 3 8s ఏమవుతుంది, 24 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, ఇక్కడ ఇది రెక్టాంగిల్ కదా. సో ఈ రెక్టాంగిల్లో ఈ 20 అనేది ఇది ఏమవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది, ఇదేమవుతుంది, బ్రెడ్త్. ఓకేనా? బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు మనకి, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బ్రెడ్త్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 14 సెంటీమీటర్స్. మనకి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, L ఇంటూ
బి. లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఎల్ ఎంత ఉంది మనకి 20 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఎంత ఉంది 14 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది 14 2 జార్ ఏమవుతుంది 28 కదా, 28 0 280 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ 6th వన్ చూడండి. 6th వన్ ఏంటి, ఇక్కడ అన్ని సైడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. అన్ని సైడ్స్ కూడా సేమ్ 5 సెంటీమీటర్సే ఉంది. సో ఇది ఏమవుతుంది, ఈ ఫిగర్ వచ్చేసి స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ స్క్వేర్ కదా, సైడ్ స్క్వేర్ కదా. ఓకే, అంటే సైడ్ ఎంత ఉంది మనకి 5 సెంటీమీటర్స్ కదా, అంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఏమవుతుంది 25 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది 25 స్క్వేర్ సెంటీమీటర్స్. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడంటే, సెకండ్ బిట్లో మనకి ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు, మెజర్మెంట్స్ ఇచ్చాడు, ఏరియా ఫార్ములా కొన్నిటికి ఇచ్చాడు, కొన్నిట్లో ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కొన్నిట్లో సైడ్ అట్లా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి దీంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏముంది, ఇక్కడ స్క్వేర్ అని ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు, దీంట్లో సైడ్ కూడా ఇచ్చాడు. సైడ్ ఎంత ఇచ్చాడో 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఫార్ములా కూడా ఇచ్చాడు మనకి, ఏజ్ ఈక్వల్ టు ఏంటి సైడ్ ఇంటూ సైడ్. సో దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏరియా. ఓకేనా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు సైడ్ ఇంటూ సైడ్, అంతే కదా. సైడ్ స్క్వేరే కదా మనకి, స్క్వేర్ యొక్క ఫార్ములా ఏరియా ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేరే కదా, అంటే ఏంటి ఎస్ స్క్వేరే కదా ఫార్ములా. అంటే అప్పుడు ఏమవుతుంది సైడ్ ఎంత ఉంది 15 ఉంది కదా, అంటే 15 ఇంటూ 15, 15 ఇంటూ 15 ఏమవుతుంది 225 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. సెకండ్ వన్ చూడండి. రెక్టాంగిల్ ఇచ్చాడు. సో దీంట్లో లెంత్ ఇచ్చాడు, లెంత్ ఎంత ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బ్రెడ్త్ తెలియదు, బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫార్ములా వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎల్ ఇంటూ బి. సో దాని యొక్క ఏరియా కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 280 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది మనం బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఏ అంటే ఏంటి ఏరియా కదా, ఏరియా ఎంత ఇచ్చాడు 280 ఇచ్చాడు. 280 ఈజ్ ఈక్వల్ టు లెంత్ కూడా ఇచ్చాడు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 ఇంటూ బి ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు కదా మనకు కావాల్సింది, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 280 అలానే ఉంటుంది. ఇక్కడ బి తోటి 20 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. ఓకేనా. పైన 0 ఉంది, కింద 0 ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 28/2 ఉంది. సో అప్పుడు ఈ 2 టేబుల్ వెళ్తుందిగా, 2 1 0 2 1 0 2 4 0. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 14 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్లో బేస్ ఇచ్చాడు మనకి, బేస్ ఎంత ఇచ్చాడు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బేస్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, హైట్. అలానే దీని యొక్క ఫార్ములా ఏంటి మనకి, ట్రయాంగిల్ యొక్క ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి 1/2 బేస్ ఇంటూ హైట్ కదా, 1/2 బేస్ ఇంటూ హైట్. సో దీంట్లో ఏరియా ఇచ్చాడు మనకి, ఏరియా ఎంత ఇచ్చాడు 60 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏరియా ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు, హైట్ కనుక్కోవచ్చు కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి హైట్ కనుక్కుందాం. ఏరియా ఎంత ఉంది 60 ఈజ్ ఈక్వల్ టు 1/2, బేస్ ఎంత ఉంది 5 కదా, సో 5 ఇంటూ హెచ్. ఓకేనా. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది క్రాస్ మల్టిప్లై అవుతుంది, 60 ఇంటూ 2 120/5. ఓకేనా. 120/5. 5 టేబుల్ వెళ్తుంది చూడండి. 5 1 0 5 2 0 10 అంటే రిమైనింగ్ 2 ఉంటుంది. 2 0 అంటే 20 అంటే 5 4 0 20. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 24. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 24 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటిది ప్యారలోగ్రామ్ అని ఇచ్చాడు. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో దీంట్లో మనకి హైట్ ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు 7.6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బేస్ కనుక్కోవాలంటున్నాడు. దీని ఫార్ములా ఏంటి బేస్ ఇంటూ హైట్ కదా. మనకి ఏరియా కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 38 ఇచ్చాడు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 38 ఈజ్ ఈక్వల్ టు బేస్ కదా మనకి కనుక్కోవాల్సింది. సో బేస్ అలానే రాద్దాం, బి ఇంటూ హెచ్ 7.6. ఓకేనా. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 38 ఇంటూ, ఇక్కడ ఇంటూ చేస్తుంది, బీతో మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది 7.6. ఇక్కడ 7 పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా. సో పాయింట్ అనేది లేకుండా రాయాలంటే 10 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు 38 ఇంటూ 10 అంటే 380 అవుతుంది. 7.6 ఇంటూ 10 అంటే 76 కదా, 76. ఇప్పుడు చూడండి 38 1 0
ఓకేనా 38 1 జర్ 38 2 జర్ ఓకేనా 38 1 జర్ 38 2 జర్ ఏమవుతుందంటే 76 అవుతుంది. ఇక్కడ ఏముంది ఇంకా 1 0 అంటే 10 కదా, 1 0 అంటే 10, ఇంకా 2 టేబుల్లో పోతుంది ఇంకా 2 1 జర్ 2 5 జర్. బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 వచ్చింది, అంటే బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 సెంటీమీటర్స్. లాస్ట్ వన్ చూడండి, రాంబస్ ఇచ్చాడు, D1 అనేది ఒక డయాగ్నల్, D2 అనేది ఇంకొక డయాగ్నల్. సో వీటి వాల్యూస్ కూడా ఇచ్చాడు. D1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు, DT ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఫార్ములా వచ్చేసి ఏంటి మనకి ఏరియా 1/2 D1 D2 ఓకేనా 1/2 D1 D2. సో ఇక్కడ చూడండి 1/2 D1 D2 అంటే 1/2 ఇంటూ D1 అంటే ఏంటి 4 కదా, D2 ఎంత 3, అప్పుడు ఏమవుతుంది 2 1s 2 2s 2 ఇంటూ 3 2 ఇంటూ 3 ఏమవుతుంది 6. సో అప్పుడు ఏమవుతుంది ఏరియా వచ్చేసి 6 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా చిల్డ్రన్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.